హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ ఏంటంటే స్టెమ్ సెల్ అనే దాని గురించి ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకుందాము. అది కూడా కేవలం 10 నిమిషాల్లోనే కంప్లీట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ స్టెమ్ సెల్స్. సరే, స్టెమ్ సెల్స్ గురించి ఎప్పుడు వినుంటారు? ఈ మధ్య కాలంలో చెప్పాలంటే వెనెవర్ ఒక డాక్టర్ ఒక న్యూ బోర్న్ బేబీకి నిజంగా అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడుతున్నాను. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఏమవుతుందంటే డాక్టర్ ఒక సజెషన్ చేస్తారు. స్టెమ్ సెల్స్ బేబీ యొక్క స్టెమ్ సెల్స్ స్టోర్ చేసుకోవడం ద్వారా ఈ విధమైన బెనిఫిట్స్ ఫ్యూచర్‌లో రాబోయే ఒక క్యాన్సర్ లాంటి డెడ్లీ డిసీజ్ కావచ్చు, ఎలాంటి హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా కావచ్చు, ఈ స్టెమ్ సెల్స్ మాస్టర్ స్టెమ్ సెల్స్ అంటాము. అంటే తల్లిని, బిడ్డ ఇద్దరికీ గూడా బొడ్డు నుంచి ఏదైతే బొడ్డు పేగుని కట్ చేసి, అక్కడ ఉన్న రక్తం ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ మధ్య కాలంలో చాలా మెంబర్స్ వీఐపీస్ ఎంతోమంది డబ్బున్న వ్యక్తులు వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది. మరి స్టోర్ చేయడం ద్వారా ఉపయోగం ఏముంది మై డియర్ ఫ్రెండ్స్? ఓకే. సో ఎప్పుడైతే ఆ బోర్న్ బేబీ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్‌లో కొన్ని సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, సో వాట్ ఎవర్ ద టైమ్, లైక్ 30 సంవత్సరాలే తీసుకోండి. ఎప్పుడైతే కొన్ని డెడ్లీ డిసీజెస్ గాని, క్యాన్సర్‌లు గావచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడాలంటే ఈ స్టెమ్ సెల్స్ ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి? ఈ స్టెమ్ సెల్స్ స్టోర్ చేసిన స్టెమ్ సెల్స్ తీసి దాన్ని వాళ్ళ బోన్ మ్యారోలోకి ఎక్కియడం ద్వారా ఓకే. మాస్టర్ సెల్స్ అంటాం వీటిని. ఓకే. మదర్ సెల్స్ అంటాం. ఎక్కియడం ద్వారా ఈ మాస్టర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎళ్లి ఆ ప్రతి కణాన్ని గూడా రిపేర్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఆరోగ్యవంతులవుతారు. యెస్. అంటే పిచ్చి వాళ్ళైతే కాదు గదా! ఈ టెక్నాలజీ అయితే నిజమే కదా! మన కళ్ళతో చూస్తున్నటువంటి విషయమే కదా ఇది. రైట్? సో, ఇది అప్పుడు వినుంటారండి స్టెమ్ సెల్ అనే పదాన్ని చెప్పాలంటే. ఓకే. రైట్. ఇంకా ఏం జరుగుతుంది చూద్దాము మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఇట్స్ వెరీ క్లియర్ థట్ మన బాడీలో ప్రతి ఒక్కటి కూడా స్టెమ్ సెల్స్. ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ బాడీ ఈస్ బిల్డప్ ఆఫ్ స్టెమ్ సెల్స్. యెస్. మన ఇమ్యూన్ సిస్టమ్ కంప్లీట్‌గా స్టెమ్ సెల్స్ మీదనే ఆధారపడి ఉంటది. యూ నో థాట్. ఎవ్రీవన్ టాకింగ్ అబౌట్ ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ దట్స్ గ్రేట్ రైట్? ఓకే. సో, దాన్ని అండర్‌లైన్ చేసుకోండి. ఇమ్యూనిటీ అనేది ఈస్ నథింగ్ బట్ ఎ స్టెమ్ సెల్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఎందుకంటే అవర్ టోటల్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ స్టెమ్ సెల్స్. రైట్? ఓకే. ఎప్పుడైనా గమనించారా మీరు? అవర్ బాడీ గ్రోస్ అండ్ ఇట్ మెయింటైన్ లైక్ ఆర్గాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మెయింటైన్ కావచ్చు, జరగడం అనేది కేవలం స్టెమ్ సెల్స్ మీదనే ఆధారపడి ఉంటది. ఓకే. Simple, your eyes is a collection of stem cells, liver is a connection of stem cells, hair, skin and heart ప్రతి ఒక్కటి కూడా స్టెమ్ సెల్స్ తోనే కలెక్షన్ అనేది అంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అని చెప్తున్నాను నేను. ఓకే. ఎందుకు అనేది చూద్దాము. ఓకే. సో ఇట్స్ వెరీ సింపుల్ లైక్ ఎవ్రీ సింగిల్ ఆర్గాన్ ఇన్ యువర్ బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్టెమ్ సెల్స్. అందుకే ఇక్కడ చూడండి, మీరు కంప్లీట్‌గా ఒక సెల్ నుంచి ప్రతి ఒక్కటి కూడా తయారైంది అని నేను సింపుల్‌గా మీకిక్కడ పిక్చర్ రూపంలో చూపిస్తున్నాను. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇది ఎలా జరుగుతోంది? సింపుల్ అండి. ఒక స్పెర్మ్ అండ్ ఎగ్ ఎప్పుడైతే ఆ కలయిక జరుగుతుందో అక్కడి నుంచే మనకు స్టెమ్ సెల్స్ అనేది ఫార్మ్ కావడం జరుగుతది. ఆ స్టెమ్ సెల్స్ నుంచి ఒక్కొక్క సెల్ ఈ విధంగా జనరేట్ కావడం జరుగుతుంది. ఓకే. స్పెర్మ్ అండ్ ఎగ్ అంటున్నాను. అంటే పుట్టుక. రైట్? ఇట్స్ ఎ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైక్ జనరేషన్ అని చెప్పొచ్చు. ఓకే. సో, మానవ పుట్టుక అనొచ్చు. అక్కడి నుంచే. మనకు స్టెమ్ సెల్స్ తోనే వస్తున్నాం మనం. పుట్టుకతోనే. ఓకే. తర్వాత ఇఫ్ యూ సే థట్ మన బాడీ కంప్లీట్‌గా స్టెమ్ సెల్స్ తోనే ఉన్నదనే విషయము అక్కడి నుంచే తెలుస్తుంది. అవునా కదా! ఎప్పుడైతే స్టెమ్ సెల్స్ మన బాడీలో ఉంటాయో లైక్ ఎక్కడైనా ఒక ఆర్గాన్‌లో ఏదైనా సమస్య ఏర్పడింది అంటే ఇమ్మీడియేట్‌గా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఒక సిగ్నల్ ఇస్తది. ఓకే. ఏమని ఇస్తది? అరే! ఒక ఆర్గాన్ అక్కడ సంథింగ్ ఇట్ హాస్ బీన్ ఎఫెక్టెడ్. ఏదో జరిగింది అనగానే ఇమ్మీడియేట్‌గా మన బోన్ మ్యారోలో ఉన్నటువంటి మాస్టర్ సెల్స్, ఎందుకంటే మాస్టర్ సెల్స్ కావచ్చు, మదర్ సెల్స్ కావచ్చు, ఆహ్, మన బోన్ మ్యారోలో ఉంటాయండి.
ఆ మాస్టర్ సెల్ ఎప్పుడైతే ఒక ట్రిగ్గర్ ఇస్తదో, ఒక సిగ్నల్ ఇస్తదో, ఇమ్మీడియేట్‌గా అక్కడికెళ్ళి స్టెమ్ సెల్స్‌ని రిపేర్ చేస్తది. రీజనరేట్ చేస్తది. ఓకే. సో, అంటే నేనేమంటున్నాను ఇక్కడ మాస్టర్ సెల్స్ అంటే ఇక్కడ సింపుల్‌గా చూడండి. ఒక సెల్ నుంచి ఎన్నో రకాలుగా వివిధ రకాల ఆర్గాన్స్ అనేవి తయారు కావడం జరిగింది. మజిల్ కావచ్చు, బోన్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, కార్టిలేజ్ కావచ్చు. ఓకే. మన ఇమ్యూన్ సిస్టమ్ కావచ్చు. రైట్? ప్రతి ఒక్కటి కూడా ఈ సెల్, మాస్టర్ సెల్స్ నుంచే ఏర్పడింది కాబట్టి, ఈ మాస్టర్ సెల్ అనేది అక్కడికెళ్ళి ఆ స్టెమ్ సెల్స్‌ని రిపేర్ చేస్తది. రీజనరేట్ చేస్తది. రైట్? సో, ఆ డ్యామేజ్ ఉన్నటువంటి ఏదైతే ఉదాహరణకి ఫర్ సపోజ్ ఐ హావ్ డ్యామేజ్ ఇన్ లంగ్స్. రైట్? రైట్ నౌ వాట్ గోయింగ్ టు రిపేర్? స్టెమ్ సెల్స్. లంగ్స్‌లో డ్యామేజ్ ఉంది. యెస్. సీ డ్యామేజ్ ఇన్ ద హార్ట్. గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంది అంటే అక్కడ స్టెమ్ సెల్స్‌ని రిపేర్ చేయాలి. స్టెమ్ సెల్స్ అంటే హార్ట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్టెమ్ సెల్. యెస్. లివర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్టెమ్ సెల్. ఓకే. ప్రతి ఒక్కటి స్టెమ్ సెల్లే అంటున్నాను. బట్ ఏది రిపేర్ చేయాలి? మాస్టర్ సెల్స్ ఎళ్లి అక్కడ ఉన్నటువంటి స్టెమ్ సెల్‌ని రిపేర్ చేయాలి. అంటే సెల్‌ని రిపేర్ చేయాలి. రైట్. సో, లైక్ సింపుల్ హార్ట్ గురించి మాట్లాడదాం. ఓకే. మై ఎండోథెలియల్ సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయి బికాస్ ఆఫ్ టూ మచ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ ఉన్నాయి. హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అని మనం పేరు వినే ఉంటాం మామూలుగా. ఓకే. సో, ఎప్పుడైతే ఆ కొలెస్ట్రాల్ పెరగడం అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ రావడం ద్వారా మనకేమవుతదంటే హార్ట్ బ్లాకేజ్ రావడం జరుగుతది. హార్ట్ అటాక్స్ రావడం జరుగుతది. వాట్ గోయింగ్ టు రిపేర్ ఇట్? స్టెమ్ సెల్స్ అనేది రిపేర్ చేయాలి అక్కడికెళ్ళి. అంటే ఆ కొలెస్ట్రాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రైట్. ఓకే. ఫర్ సపోజ్ ఇఫ్ యూ ఫాల్ డౌన్ కింద పడ్డారనుకోండి, మీకు వుండ్ అయింది. ఏం రిపేర్ చేయాలి? స్టెమ్ సెల్స్. యెస్. అక్కడ స్టెమ్ సెల్ వెళ్లి రిపేర్ అంటే అక్కడ స్టెమ్ సెల్స్‌ని రిపేర్ చేయాలి. అంటే సెల్స్‌ని రిపేర్ చేయాలి సింపుల్. ఓకే. ఫర్ సపోజ్ యువర్ బ్రెయిన్ డ్యామేజ్ అయిందనుకుందాం. లైక్ ఎక్సెస్ ఆఫ్ అమినో ప్రోటీన్స్ కావచ్చు, డ్యామేజ్ ఇష్యూస్ అనేవి జరిగాయంటే వాట్ గోయింగ్ టు రిపేర్ దేర్? ఆ నొప్పి జరుగుతోంది. తలనొప్పి ఇంకోటి కావచ్చు అనుకుందాం. సింపుల్ ఇట్ రిక్వైర్డ్ స్టెమ్ సెల్స్. అంటే స్టెమ్ సెల్స్ అనేది రిపేర్ కావాలి అక్కడ. ఓకే. సో, simple how the stem cells are going to repair, going to help బాడీ బేసికల్లీ అంటే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాను స్టెమ్ సెల్స్ తోనే తయారయింది కాబట్టి అవి రిపేర్ కావాలి. అవునా కదా? అవి రిపేర్ అయితేనే మనం హెల్తీగా ఉంటాం. మరి అవి రిపేర్ కావాలంటే ఏం కావాలి మనకి? మాస్టర్ సెల్స్ కరెక్ట్‌గా ఉండాలి. మాస్టర్ సెల్స్ కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతది? అది ఎళ్లి అక్కడ రిపేర్ చేయడానికి కావాల్సిన దాని దగ్గర ఎనర్జీ లేకపోతే ఎలా రిపేర్ అవుతాయి? రైట్? సో, ఫర్ సపోజ్ మేబీ యూ ఆర్ హావింగ్ బెస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఉంది అనుకుందాం. బట్ యూ డోంట్ హావ్ ద రైట్ స్టెమ్ సెల్స్ ఇన్ యువర్ బాడీ. అంటే మాస్టర్ సెల్స్ మీ దగ్గర పర్ఫెక్ట్‌గా బెస్ట్ క్వాలిటీ లేవు. ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. బావుంది. ఓకే. గెస్ వాట్ విల్ హ్యాపెన్? ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నా గూడా ఆ మనిషి చచ్చిపోతాడు. ఎందుకు? వాడి దగ్గర రైట్ క్వాలిటీ స్టెమ్ సెల్స్ లేనందువల్ల. అవునా కదా? ఎందుకంటే సీ మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం ద్వారా ఏం జరుగుతది లైక్ ఎండోథెలియల్ సెల్స్ కావచ్చు, ఆర్టరీస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనే బాడీలో ఉన్న రిపేర్ సెక్షన్ సరిగ్గా లేకపోతే ఆబ్వియస్లీ గోయింగ్ టు డై. ఇమ్యూనిటీ ఉంటది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఓకే. మరి కన్నడ యాక్టర్ ఉన్నారు. 'పునీత్ రాజ్ కుమార్.' రైట్? ఐయామ్ నాట్ టు గెట్ ఇట్స్ ఎ గ్రేట్ మంచి యాక్టర్ అండి. మంచి ఫిజిక్ ఉంది. బట్ ఎందుచేతన అంటే అరే యార్! ఆల్ ఆఫ్ ఎ టైమ్ స్ట్రోక్ రావడం జరిగింది. స్ట్రోక్ ఎందుకొచ్చింది? బికాజ్ సమ్ సెల్ రిపేర్ అనేది జరిగింటే యెస్ హి గోయింగ్ టు డెఫినైట్‌లీ బతికి ఉండేవాడు. మనకు తెలీదు మన బాడీలో ఏది రిపేర్ జరగాలన్నా, ఏది కావాలన్నా ఓకే. మనకు మాస్టర్ స్టెమ్ సెల్స్ అనేవి ఎప్పుడు హెల్తీగా ఉండాలి. క్వాలిటీ ఉండాలి. మెయింటైన్ అయినప్పుడు మాత్రమే మన బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా వెళ్లి ఆ ఒక అంటే ఫాస్ట్‌గా అలా ఎళ్లి దాన్ని రిపేర్ అనేది చేయడం జరుగుతది. ఓకే. సో, కాబట్టి లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్స్ లైక్ ఇట్స్ రియల్ రైట్? ఒక స్మాల్ ఇంటెస్టైన్ గట్ హెల్త్ అంటాం. గట్ హెల్త్. గట్ హెల్త్ అంటే ఏంటంటే గట్స్ ఉండడం గాదు. గట్ హెల్త్ అంటే మనం పొట్ట సంబంధించిన విషయం మాట్లాడుతున్నాను. స్మాల్ ఇంటెస్టైన్స్ లైక్
లార్జ్ ఇంటెస్టైన్స్ బేసికల్గా లైక్ ఇట్ గోయింగ్ టు రీజనరేట్ 2 to 4 days ఆటోమేటిక్ ప్రతి 2 నుంచి 4 రోజులకి అవి రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే. తర్వాత లంగ్స్ అండ్ స్టమక్ తీసుకోండి, ఎవ్రీ 8 days రీజనరేట్ అవుతూ ఉంటాయి. యువర్ స్కిన్ రీజనరేట్ ఎవ్రీ 2 weeks. ఓకే. తర్వాత రెడ్ బ్లడ్ కాప్సల్స్ లైక్ ఆర్బిసి అంటాం, ఎర్ర రక్త కణాలు. ఓకే. ఇవి ప్రతి 4 నెలలకి 3 to 4 monthsకి జనరేట్ అవుతూ ఉంటాయి. 3 to 4 months అంటే ఏంటి మీకు తెలిసే ఉంటుంది. ఎవరైనా బ్లడ్ ఇచ్చారంటే ఒక 3 నుంచి 4 నెలలు వెయిట్ చేయాలంటారు. ఎందుకంటే అక్కడ హిమోగ్లోబిన్ డెవలప్ కావాలి, పునరుత్పత్తి కావాలి, రీజనరేట్ కావాలి. అందుకోసం అనేసి వెయిట్ ఫర్ 3 to 4 months అంటారు. ఓకే. సో ఇక్కడ మీరు ఇంకోటి గమనించవచ్చు, ఇమ్యూన్ సెల్స్, ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ ప్రతి 7 రోజులకి రీజనరేట్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిది రీజనరేట్ అవుతూనే ఉంది. ఎప్పుడైతే మీకు రీజనరేషన్ కెపాసిటీ తగ్గిపోయింది అంటే మీ మాస్టర్ సెల్స్ హెల్తీగా లేనట్టే. ఆ మాస్టర్ సెల్స్ హెల్తీగా ఉన్నాయంటే రీజనరేషన్ అనేది ఫాస్ట్‌గా అవుతూ ఉంటది. జనరేట్ అవుతూ ఉంటది. సపోర్ట్ చేస్తది. ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటది. ఓకే. బికాస్ ఆఫ్ అంటే లైక్ ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడొస్తాయంటే బికాస్ ఆఫ్ ద పూర్ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. రైట్. సో, యూ కెనాట్ ప్రొడ్యూస్ స్టెమ్ సెల్స్ ఇన్ ద రైట్ వే if you don't have the quality what master cells in your body. మాస్టర్ సెల్స్ క్వాలిటీగా లేకపోతే నువ్వు జనరేట్ చేయలేవు. క్వాలిటీ లేకపోతే కెనాట్ జనరేట్ ద స్టెమ్ సెల్స్. వాట్ యు సే? అండ్ ఆఫ్ కోర్స్ స్టెమ్ సెల్స్ క్వాలిటీగా మన బాడీలో జనరేట్ కాకపోతే ఎన్నో రోగాలు వస్తాయి, అది మనకు తెలిసిందే. ఓకే. సో రూట్ కాజ్ ఏంటి అండి? మన బాడీలో స్టెమ్ సెల్స్‌ని అద్భుతంగా జనరేట్ అయ్యే విధానం మన దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాము. ఓకే. సో స్టెమ్ సెల్స్ అనేది ఒక అద్భుతమైన సైన్స్ అండి. రైట్? హౌ ద ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ హావ్ ద ఎబిలిటీ టు రీజనరేట్ స్టెమ్ సెల్స్ ఇన్ యువర్ బాడీ. ఈ విధంగా మనం బాడీలో స్టెమ్ సెల్స్‌ని అద్భుతంగా డెవలప్ చేసుకోగలము అంటే సింపుల్. స్టెమ్ సెల్ ఇన్ని సార్లు విన్నాము. స్ట్రెయిట్‌గా ఓ మంచి స్టెమ్ సెల్ డాక్టర్ దగ్గరికెళ్లి కలిస్తే ఈ పంచాయతీ పోతుంది గదా! అని అనుకోండొచ్చు. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఆబ్వియస్‌లీ. మీరు వెళ్లి స్టెమ్ సెల్ డాక్టర్‌ని మీట్ అయ్యారంటే హి గోయింగ్ టు గివ్ యూ డెఫినెట్‌లీ గుడ్ సొల్యూషన్ ఫర్ యువర్ హెల్త్. ఓకే. బట్ హౌ మచ్ ఇట్ గోయింగ్ టు కాస్ట్? కొన్ని లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటదండి. ఓకే. మరి నేను అడిగే క్వెషన్ ఏంటంటే మన బాడీలో ఆల్రెడీ ఒక ఇంటెలిజెన్స్ మెకానిజం డెవలప్ అయింది. దేవుడు ఇచ్చేసాడండి మనకి ఆల్రెడీ. మనం కొత్తగా ఎళ్లి డాక్టర్‌ని మీట్ కావాలి, కొన్ని లక్షల రూపాయలు పెట్టుకోవాలంటే ఎంతమంది డబ్బులు పెట్టుకుంటారు చెప్పండి? యెస్, ఆఫ్‌కోర్స్ పీపుల్ హావ్ ద మనీ. దే గోయింగ్ టు విజిట్ ద డాక్టర్. దే గోయింగ్ టు గెట్ ద సొల్యూషన్ ఫర్ థట్. బట్ ఆబ్వియస్‌లీ మన బాడీలో ఒక మంచి అద్భుతమైన ఇంటెలిజెన్స్ మెకానిజం ఉంది. అంటే మన బాడీలో సెల్ఫ్ రీజనరేషన్ కెపాసిటీ ఉన్నటువంటి ఏదైతే ఆ మెకానిజం ఉందో అది ఆల్రెడీ మనకు దేవుడు ఇచ్చేసాడండి. ఓకే. సో, మరి ఆటోమేటిక్‌గా జనరేట్ కావాలంటే ఏం చేయాలండి? ఫుడ్ అండ్ యువర్ లైఫ్ స్టైల్‌ని కొంత మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మన బాడీలో రీజనరేషన్ అనేది, ఈ స్టెమ్ సెల్స్ రీజనరేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే. సో, మన బాడీలో ఈ స్టెమ్ సెల్స్ ఎప్పుడు డిప్లాయ్ అయిపోతాయి అంటే తగ్గిపోతూ ఉంటాయంటే సింపుల్‌గా న్యూ బోర్న్ కొత్తగా అంటే లైక్ అప్పుడే పుట్టిన బేబీ తీసుకోండి, హై పిచ్‌లో ఉంటాయండి స్టెమ్ సెల్స్. ఎప్పుడైతే ఆ హై పిచ్‌లో ఉన్న స్టెమ్ సెల్స్ యాస్ వి గ్రో లైక్ బేబీ నుంచి టీనేజ్ నుంచి యూ సే యంగ్ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్ నుంచి అలా మన ఏజ్ పెరిగే కొద్దీ ఓల్డర్ స్టేజ్ మన బాడీలో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. ఓకే. అంటే తగ్గిపోవడం జరుగుతుంది అంటే రీజనరేషన్ కెపాసిటీ తగ్గిపోవడం జరుగుతది. ఓకే. అంటే రికవరీ లైక్ ఫర్ సపోజ్ ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, నొప్పి అనుకోండి సింపుల్. దాన్ని రిపేర్ చేసుకోవాలంటే టైం పడతది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టెమ్ సెల్స్. ఆ టైంకి మన బాడీలో ఎలా జనరేట్ అవుతున్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటది. ఆ రిపేర్ సెక్షన్. ఓకే. ఆ వూండ్ ఎంత ఫాస్ట్‌గా మానుతుంది అంటూ ఉంటాం గదా! ఓకే.
సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం స్టెమ్ సెల్ గురించి ఇంకా గట్టిగా. ఎవరైనా బర్న్ అయిన విక్టిమ్ తీసుకోండి. ఎవరైనా బర్న్ అయిన విక్టిమ్ కాలిపోయింది అనుకోండి. ఏదన్నా యాక్సిడెంట్ సంథింగ్ లైక్ ఓకే. సో ఆయన స్టేజ్ అంటే మన మన బాడీలో స్కిన్ కూడా కొన్ని లేయర్స్ ఉంటాయి. స్టేజ్ 3, స్టేజ్ 4 సంథింగ్ లైక్. కర్మగాలి ఆయన బోన్ మ్యారోకి గనక దెబ్బ తగిలింది, డ్యామేజ్ అయింది అంటే అక్కడి నుంచి మాస్టర్ సెల్స్ ఉన్నటువంటి ప్లేస్ తగిలిందంటే ఎవెన్చువల్లీ హీ గోయింగ్ టు డై. ఎందుకంటే అవి ఎళ్ళి ఆ బాడీకి రిపేర్ కావాల్సినటువంటి సామర్థ్యాన్ని స్టెమ్ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేయగలగాల. అదే పోయిందంటే హి ఈస్ నాట్ గోయింగ్ టు లివ్ నో మోర్. ఖచ్చితంగా చనిపోతాడు. సో, మరి బోన్ మ్యారో గురించి మనం మాట్లాడుతున్నాం. బోన్ మ్యారో రైట్. ఎందుకంటే స్టెమ్ సెల్స్ అనేది అక్కడికెళ్ళి రిపేర్ చేయడం కావచ్చు, ప్రొటెక్ట్ కావచ్చు, సపోర్ట్ ఇమ్యూన్ సిస్టమ్ కావచ్చు, ఏది కూడా జరగలేదు. ఆ బర్న్ విక్టిమ్ ఆబ్వియస్లీ గోయింగ్ టు డై థాట్. సో, దట్స్ ఎ సింపుల్ క్లాసికల్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామండి. ఓకే. సో, ఈ స్టెమ్ సెల్స్ అనేవి మనం పడుకున్నా ఓకే. అండ్ నిద్రపోయినా లైక్ వెన్ యూ వర్క్ వి రిక్వైర్డ్ స్టెమ్ సెల్స్. వెన్ యూ స్లీప్ వి రిక్వైర్డ్ స్టెమ్ సెల్స్. ఓకే. వెన్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ మజిల్ మంచి కండపుష్టి సంపాదించాలనుకుంటారంటే యూ రిక్వైర్డ్ క్వాలిటీ యూ రిక్వైర్డ్ స్టెమ్ సెల్స్. అది కూడా క్వాలిటీ స్టెమ్స్ ఉంటే అప్పుడు మాత్రం మీరు మంచి కండపుష్టి అంటే మజిల్ బిల్డ్ చేయగలరు. అంతేగాని ఏదో ఊరికే మనం రెగ్యులర్‌గా అన్నం, పప్పు తిన్నాము. అలా చేసేసాం. మన కండ ఇట్లా వచ్చేసింది. ఎక్సర్సైజ్ చేస్తున్నాం గానీ మనకు రావట్లేదు అంటే ఇట్ గోయింగ్ టు గివ్ డిప్లీషన్ ఆఫ్ యువర్ స్టెమ్ సెల్స్. అంటే అది రివర్స్‌గా కూడా పనిచేస్తదండి. సో, కాబట్టి మనం కావాల్సిన దానికి ఏదైతే ఉందో దాన్ని మనము ఆ స్టెమ్ సెల్స్‌ని గ్రో చేసుకోవాలంటే వి రిక్వైర్డ్ క్వాలిటీ స్టెమ్ సెల్స్. ఓకే. క్వాలిటీ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? ఇంకా సింపుల్‌గా చెప్తాను. ఓకే. గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్నోళ్ళు పాసులు గారు అంటుంటారు. చదివేటోళ్ళు వాళ్ళకి పెద్ద లైక్ స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ తక్కువుంటది. వెన్ యూ సీ దట్ కార్పొరేట్ పీపుల్ ఎవరైతే స్టడీస్ చేస్తుంటారో వాళ్ళు అరే! అందరికి మంచి మార్కులు వస్తున్నాయి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉంది. రైట్? రైట్. సరే నేను ఎగ్జాంపుల్ మేబీ అటు ఇటు ఇచ్చిండొచ్చు. ఓకే. ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకోండి. బెస్ట్ క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నారు. మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. అదర్ వ్యక్తి తీసుకుందాము. ఆయనకి బెస్ట్ ఫుడ్ అండ్ ద క్వాలిటీ లైఫ్ స్టైల్ లేదు. మరి ఇద్దరికి డిఫరెన్స్ చూడొచ్చు. యూ జస్ట్ సీ దట్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్. పర్సన్‌కి చాలా తేడా ఉంటదనమాట. అంటే బికాస్ ఆఫ్ ద స్టెమ్ సెల్స్. ఓకే. ఇంకా చెప్పాలంటే ఇంకా సో మెనీ మనం ఇంకా చాలా సేపు మాట్లాడొచ్చు దీని గురించి టాపిక్ గురించి. సో ఎవ్రీ యాక్టివిటీ ఇన్ అవర్ బాడీ లైక్ వి రిక్వైర్డ్ స్టెమ్ సెల్స్. ప్రతి యాక్టివిటీకి కూడా స్టెమ్ సెల్స్ కావాలి. ఓకే. సో మరి స్టెమ్ సెల్స్ ఎందుకు బాడీలో తగ్గిపోతూ ఉంటాయంటే బికాస్ ఆఫ్ యూనో లైక్ ప్రొడక్షన్ తగ్గిపోవడం కావచ్చు, అది వీక్‌నెస్ కావడం కావచ్చు. ఇక చాలా ఉంటాయండి మనకు. ఆ స్టెమ్ సెల్స్ ఎందుకు తగ్గిపోతూ ఉంటాయంటే మేబీ ద బికాస్ ఆఫ్ నాట్ హావింగ్ రెగ్యులర్ డైట్, గుడ్ ఫుడ్. ఓకే. తర్వాత స్మోక్ చేసేవాళ్ళు ఉంటారు. హెవీ స్మోకింగ్, బెంచ్ డ్రింకింగ్ ఇగ అంతే ఇగ తాగుతూనే ఉంటారు. ద పాసివ్ స్మోకింగ్ అంటే తాగుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉండడం ద్వారా కూడా వాళ్ళ బాడీలో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. లైక్ ట్రాఫిక్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. బయట కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కావచ్చు, అది కావచ్చు. సో మెనీ థింగ్స్ విల్ ఓకే. డ్యామేజ్ అవర్ స్టెమ్ సెల్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో మరి వీటి నుంచి మనం బయటికి రావాలంటే ఓకే. మనం డాక్టర్‌ని కలవకుండా అన్ని డబ్బులు పెట్టుకోలేం కాబట్టి రైట్ వాట్ వి కెన్ డూ హియర్ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్ సజెషన్ ఇస్ దట్ ఓకే. సింపుల్‌గా మనం రెగ్యులర్ డైట్ ఫాలో అయితే రెగ్యులర్ డైట్ అంటే నేను మంచి కోడిగుడ్డు తీసుకుంటా. కోడిగుడ్డు అంటే ఇది ఫ్యాక్టరీ గుడ్లు గాదు. ఓకే. ఇది ఓన్లీ ప్రోటీన్ ఉంటది దాంట్లో. నేను చెప్పేది మంచి నాటు కోడి గుడ్లు. ఓకే. అండ్ రాక్ సీడ్స్ లైక్ సీడ్ ఉన్నటువంటి ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ ఆర్ దిస్ వన్. అంటే లైక్ మీరు గ్రేప్ తీసుకోండి. దాంట్లో సీడ్‌లెస్ కాదు. ఐయామ్ టాకింగ్ ఆఫ్ ద సీడెడ్ ఏదైతే ఉన్నాయో యాపిల్స్ కావచ్చు. ఓకే. తర్వాత రాస్‌బెర్రీ, బ్లూబెర్రీ, రోజ్‌బెర్రీ, ఆప్రికాట్స్ కావచ్చు. ఇక సో మెనీ మంచి మంచి ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అంటుంటారు చాలామంది. ఓకే. అవన్నీ తీసుకోవడం ద్వారా మనము హెల్తీగా ఉంటాము. విచ్ విల్ బూస్ట్ అప్ యువర్ స్టెమ్ సెల్స్.
గ్రోత్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా హెల్తీగా ఉంటామంటే అబ్సల్యూట్‌లీ డెఫినైట్‌లీ మై డియర్ ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద ఆల్టర్‌నేట్స్. మనం రెగ్యులర్‌గా తీసుకోవాలి. రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారానే మనం హెల్తీగా ఉంటాము. ఓకే. డాక్టర్ దగ్గరికెళ్ళకుండా హెల్తీగా ఉంటాము. ఓకే. సో, విచ్ యాక్ట్స్ లైక్ ఎన్ యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తది. ప్రతి ఒక్కటి కూడా వి కెన్ సీ థట్. అంటే డాక్టర్ దగ్గరికెళ్ళకుండా మార్కెట్‌లో అమ్మేటువంటి ఎన్నో సప్లిమెంట్స్ ఉన్నాయి. ఉండొచ్చు. ఓకే. వాటికి వెళ్ళకుండా మనము ఈ రెగ్యులర్ డైట్ తీసుకోవడం ద్వారా మనం హెల్తీగా ఉంటాము. ఆల్రెడీ టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్ళు డయాబెటిస్ ఈస్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ వరల్డ్. లైక్ ఇండియా ఈస్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ వరల్డ్ ఫర్ డయాబెటిస్ అంటుంటారు. అవునా కదా? అంటే దాదాపుగా 12-15 కోట్ల మంది డయాబెటిస్ టైప్ 1, టైప్ 2తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి. ఓకే. ఇంకా ఒక 22 కోట్ల మంది ఆహ్, ఓవర్ వెయిట్ ఫ్యాట్‌తో బాధపడుతున్న వాళ్ళున్నారు. ఓకే. ఆల్‌మోస్ట్ ఎంత 15 ఇదొక 13 అదొక 22 దాదాపుగా ఆల్‌మోస్ట్ ఒక 40 అయిందా? రైట్. అండ్ ఇంకా నో. ఐ థింక్ మేబీ లైక్ వి కెన్ కాల్ ఇట్ దట్. డయాబెటిస్ కావచ్చు, బీపీ, బ్లడ్ ప్రెషర్ కావచ్చు. బ్లడ్ ప్రెషర్ బాగానే ఉన్నారు కదా! ఆల్‌మోస్ట్ వాళ్ళు గూడా. సో, ఓవరాల్ డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, ఫ్యాట్ కావచ్చు. ఈ 3 తీసుకుంటే దాదాపు ఒక 50,00,00,000 మంది దరిదాపుల్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు. బాధపడుతున్న వాళ్ళున్నారు. ఇంకా క్యాన్సర్‌లు కావచ్చు, ఇగ ఎన్నో ఉన్నాయండి ప్రపంచంలో తీసుకుంటే. ప్రతి ఒక్కటి గూడా ఏది కరెక్షన్ చేసుకుంటే మన బాడీ హెల్తీగా ఉంటదంటే స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్ ఏ విధంగా కరెక్ట్ చేసుకోగలం? హావింగ్ రెగ్యులర్ డైట్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. ఓకే. ఇవి 2 గూడా కరెక్ట్ చేసుకోవాలంటే బాస్ మనం ఇవన్నీ రోజు తినాలంటే ఏడికెళ్తది మనకి? రోజు తినాలి బాస్. రోజు తినాలి. తింటేనే అయితది. నాకంత లేదు. నాకంత ఓపిక లేదు. ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ అయిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. రైట్. దోస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిజార్డర్స్. డాక్టర్ ఇచ్చే మెడికేషన్ వాడుకుంటూ డాక్టర్ ఏమేమి ఇస్తాడు మెడికేషను ఆ ఆర్గాన్ మీద ఇస్తాడు. రైట్. బట్ హి డోంట్ కరెక్ట్ దట్ బేసిక్ మదర్ సెల్స్, మాస్టర్ సెల్స్. ఆ మాస్టర్ సెల్స్ హెల్తీగా ఉంటేనే కదా ఈ స్టెమ్ సెల్స్ అన్నీ కూడా ఫార్మ్ అయ్యేది, సపోర్ట్ చేసేది, రీగ్రోత్ చేసేది. సో నేను చెప్తున్నది ఏంటంటే వి హావ్ ఎన్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఏది? యాపిల్ స్టెమ్ సెల్. ఈ యాపిల్ స్టెమ్ సెల్ మీరు వాడుకోవడం స్టార్ట్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్ ఇందులో 14 రకాల హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాక్ట్స్ అన్నమాట ఇది. ఈ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకున్న ఏదైతే ఒక సాషెట్‌లో 2 గ్రామ్స్ వస్తదండి. 2 గ్రామ్స్. ఈ 2 గ్రామ్స్ సాషెట్ మనం తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సిన ఆప్టిమల్ సెల్ గ్రోత్, సెల్ ఫుడ్ అంటాం దీన్ని. ఆ సెల్ ఫుడ్ అనేది అందడం జరుగుతది. సెల్ రీజనరేట్ అయితది. రీగ్రోత్, ప్రొడక్షన్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జరుగుతది. చాలామంది 2 ప్యాకెట్లు యేసుకుంటే సరిపోతదా? 5 ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు, 30 ప్యాకెట్లు అంటారు. బాస్ 30లు, 10లు ఇవి కాదు. మన బాడీకి రెగ్యులర్‌గా కావాల్సినది. ఇది సప్లిమెంటేషన్. మనం ఎళ్లి ఒక 10, 15 రకాల ఫ్రూట్స్ తినలేం కదా! డైలీ ఎళ్లి. తింటామా అంటే యెస్ తినేవాళ్ళు ఉంటారు. ఓకే. బట్ ఆహ్, ఆ మైటోకాండ్రియల్ లెవెల్‌లో ఆ సెల్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ సెల్స్‌ని ఏ విధంగా గ్రో చేస్తారు? ఒకరోజు తింటే అయిపోతదా? 4 ప్యాకెట్లు తింటే అయిపోతదా అంటుంటారు. మై డియర్ ఫ్రెండ్స్ మన బాడీలో కరెక్షన్ కావాలి. టెస్టిమోనియల్స్ కావాలి కాదు. ఎన్ సారీ. ఒక వ్యక్తి 4 రోజుల్లో ఆయనకున్నటువంటి సమస్య బయటపడిందంటే బికాస్ థిస్ హాస్ కరెక్టెడ్ దట్. ద మాస్టర్ సెల్స్‌ని కరెక్ట్ చేసుకోగలిగాడు కాబట్టి ఆయన బాడీలో స్టెమ్ సెల్స్ బాగా వృద్ధి చెందడం జరిగింది. ఆయన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనము రైట్ నాకు 4 రోజుల్లో అయిపోవాలంటే కాదు. ఎందుకంటే మనిషికి దేర్ ఇస్ సో మచ్ డిఫరెన్స్ ఇన్ ద హెల్త్. వాళ్ళ వాళ్ళ లైక్ గట్ హెల్త్ కావచ్చు. ఓకే. స్మాల్ ఇంటెస్టైన్, బిగ్ ఇంటెస్టైన్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ హియర్. రైట్. సో మనిషికి ఆడికి రిజల్ట్ వచ్చింది కాబట్టి నాకు కూడా రిజల్ట్ సేమ్ వస్తది అని కాదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది వాడుతూ ఉండాలి. ఓకే. వాడుతూ ఉంటేనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. వాడకుండా మనకు 3 రోజుల్లో వచ్చిందా? 4 రోజుల్లో వచ్చిందా? కాదు. నేనిప్పుడు సింపుల్‌గా చెప్తున్నా. ఈ డాక్టర్‌లు అవసరం లేదు. ఈ సప్లిమెంట్‌లు కూడా అవసరం లేదు బాస్. నువ్వు కరెక్ట్‌గా రోజు ఒక 10-15 నేను చెప్పినటువంటి టాప్ మోస్ట్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎగ్స్ చెప్పాను. తర్వాత లైక్ వంకాయ తీసుకోండి. ఓకే. తర్వాత సింపుల్ లైక్ బ్లాక్ కాఫీ, బ్లాక్ సీడ్ కాఫీ అంటే ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ హావింగ్ షుగర్ అండ్ మిల్క్. ఓకే. దాన్ని ఉడకబెట్టి ఆ సీడ్ ఏది వచ్చిందో దాన్ని మీరు తాగడం ద్వారా మన బాడీ సెల్ఫ్ ఫుడ్ అంటాం సింపుల్‌గా. ఓకే. తర్వాత టీ, ఓన్లీ టీ వితౌట్ ఓకే. గ్రీన్ టీ కావచ్చు. తర్వాత చూసుకుంటే హెల్తీ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. పొమోగ్రానేట్స్ కావచ్చు,
ద సో మెనీ రైట్. అవన్నీ రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా మనము ఒక సెల్ఫ్ ఫుడ్ అనేది ఉంటదండి. హెల్తీగా మన సెల్స్ గ్రో అవుతాయి. అఫ్‌కోర్స్ మీరు అన్ని ఫుడ్ ఎవ్రీథింగ్ అన్నీ తింటూ ఓకే. ఇవి తీసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా మనం గొనాలంటే ఇట్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. అంతెందుకు రోజు మీరు బనానా తినండి. ఓకే. 4 రోజులు తినగానే ఇంక ఐదో రోజు మొహం మొట్టేస్తది. ఓకే. రోజు యాపిల్ తినండి. 4 రోజులు తింటాం. 5 రోజులు తినలేం. సో వాట్ ఐయామ్ టెల్లింగ్ యూ థాట్ కానీ మన బాడీకి కావాలి గదా! అన్నీ కూడా. మనం ఎప్పుడైతే అవి కరెక్ట్‌గా ఇస్తామో యెస్. నేనేమంటున్నాను మీరు కావాలంటే టెస్ట్ చేయండి. ఒక ఒక 15 ఫ్రూట్స్ డైలీ తినండి. ఒక 30 రోజులు తినండి. మీకు తెలుస్తది. ఇవన్నీ అవసరమే లేదు మనకి. ఓకే. కానీ ఎంతమంది తినగలరు? యెస్. నేనైతే తినలేనండి. తింటాను అప్పుడప్పుడు. ఏదో టేస్ట్ కొద్దీ తింటాను. ఓకే. కానీ రోజు తినాలంటే నో ఐ డోంట్ హావ్ టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్నీ ఎక్కడ నుండి తెచ్చుకొని దాన్ని ఏదైనా దాచుకొని తినాలి. ఓహ్! బట్ ఇవన్నీ కాకుండా వి హావ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ రైట్? సో, అందుకోసమని ఇది వాడుకోవడం ద్వారా ఎక్సలెంట్ హెల్త్ అనేది వస్తుంది. అండ్ ఎన్ని రోజులు వాడాలి? రోజు వాడాలి. రోజు సమస్యలతో ఉన్నవాళ్ళు రోజు వాడండి. లేదు 2 రోజులకు ఒక సాషెట్ వాడండి. 3 రోజులకు ఒక సాషెట్ వాడండి. అంటే పళ్ళు తినాలి గదా! మన సెల్ఫ్ ఫుడ్. దిస్ ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఫుడ్. ఆ సెల్ఫ్ ఫుడ్ మనం రోజు ఇచ్చామంటే అద్భుతమైన రిజర్వేషన్ ఉంటది. సెల్ యాక్టివిటీ బాగా జరుగుతది. ఓకే. 2 రోజులకోటి వాడాము. 3 రోజులు కూడా ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ హెల్త్. ఇట్స్ యువర్ హెల్త్ రైట్? మై డియర్ ఫ్రెండ్స్ థాంక్ యూ వెరీ మచ్. దీని గురించి ఇంకా టెస్టిమోనియల్స్ చాలా మంది అడిగారండి. టెస్టిమోనియల్స్ ఈస్ నథింగ్ బట్ యెస్ నేను 100 మందిని కూర్చోబెట్టి నేను టెస్టిమోనియల్ ఇప్పించగలను. డజంట్ మ్యాటర్ హియర్. అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టెమ్ సెల్. ఈ స్టెమ్ సెల్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడ దీన్ని మనం కాపాడుకోగలగాల. మాస్టర్ సెల్స్‌ని కాపాడుకోగలగాల. ఈ మాస్టర్ సెల్స్ నుంచే అన్నీ గూడా సెల్స్ ఫార్మ్ అవుతాయి. ఈ మాస్టర్ సెల్ ఫుడ్ ఏముందని మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంటది. ఈ మాస్టర్ సెల్స్ ప్రిమిటివ్ సెల్స్ అంటున్నాం దట్ ఓకే. మీసోయల్ స్టెమ్ సెల్ ఈస్ ఎ ప్రిమిటివ్ సెల్ విత్ ద ఎబిలిటీ టు క్రియేట్, రీప్లేస్ బ్రెయిన్ కావచ్చు, బ్లడ్ వెసెల్స్ కావచ్చు, టీత్ కావచ్చు, స్కిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు, గట్ కావచ్చు, లివర్ కావచ్చు, బోన్ మ్యారో ఓకే. స్క్రిప్చురల్ మజిల్ కావచ్చు, ఫ్యాట్, కార్టిలేజ్, బోన్ అన్నిటికి గూడా ఇది మేజర్. ఓకే. దీన్ని కాపాడుకోవాలంటే వి నీడ్ సెల్ ఫుడ్. అన్నీ కూడా స్టెమ్ సెల్స్. అంటే ఒక సెల్లు ఇంకొక సెల్‌గా పరిణామం చెందుతుందంటే కాపీ చేస్తది. దానికి తగ్గట్టుగా. ఓకే. సో, దీన్ని మనం కాపాడుకోగలం. టెస్టిమోనియల్స్ ఈస్ నథింగ్ రైట్? మీరు మీరు కావాలంటే టెస్ట్ చేయండి. టెస్టిమోనియల్స్ అనేవి నథింగ్. ఓకే. యూ గోయింగ్ టు గెట్ దట్. ఇది వాడుకోవడం ద్వారా చెప్తున్నా గదా! జస్ట్ 1 వీక్ వాడుకుంటేనే మీకు యూ గోయింగ్ టు గెట్ సమ్ రిజల్ట్. డే 1 నుంచే ఇది స్టార్ట్ అవుతదండి. ఓకే. రిజల్ట్ అనేది ఉంటుంది. బేసిక్ ఫండా అర్థం చేసుకోండి. ఇవన్నీ మనం బాడీలో తీసుకోవడం ద్వారా సెల్ఫ్ ఫుడ్ హెల్తీగా ఉంటాం. థాంక్ యూ. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అండ్ థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. బై బై.